అన్ని ప్రాంతాలు పచ్చగా ఉండాలని కోరుకునే వాళ్ళం తప్ప దిష్టి పెట్టే వాళ్ళం కాదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. పవన్ కళ్యాణ్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా బాధ్యత రాహిత్యమైన మాటలను మానుకోవాలని ఆయన సూచించారు. గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. పవన్ కళ్యాణ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోయినట్టున్నారు. ఇంకా సినిమా యాక్టర్ లాగా ఆ రకమైన మాట్లాడు సబబు కాదు, వెనక్కి తీసుకోవాలి మాటలు. తెలంగాణ అనేది తరతరాలుగా ఉన్నటువంటి ఆకాంక్ష సోనియా గాంధీ గారు నెరవేర్చినారు. కోనసీమ పచ్చదనంగా ఉంటే సంతోషం మాకు. తెలంగాణ దృష్టి పడ్డదని దిష్టి తగిలిందని మాట్లాడు చాలా తప్పు. కోనసీమ ఎప్పటికి కూడా పచ్చదనంలో కోరుకునే వ్యక్తులం మేము. ఆయన మంత్రి ఏ రాజకీయం కోసం మాట్లాడో తెలియదు. మాట్లాడిన మాట్లాడు తక్షణం వెనక్కి తీసుకోవాలి.